మనం ఎదుటివారికి తీర్పు తీర్చినప్పుడు ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు క్రూచు కొలత చొప్పునే మీకు కొలవబడను. కాబట్టి మనము తీర్పునికి రాకూడదు అంటే ఎదుటి వ్యక్తిని మనం తీర్పు తీర్చకూడదు. మనం తప్పు చేస్తే ఖండించండి, కానీ తీర్పు తీర్చకూడదు. ఎదుటి వ్యక్తిని కొనగ తీసే తీర్పు మనం తీర్చకూడదు. ఎదుటి వ్యక్తి బాధపడే తీర్పు మనం తీర్చకూడదు. తీర్పు తీర్చడం వలన మనకి ఎంతో అవమానం కలుగుతుంది, ఎంతో శ్రమ వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చకూడదు. నువ్వు కనుక తీర్పు తీస్తే అది ఎంతగా నువ్వు తీర్పు తీస్తావు, అంత చూసి నువ్వు కొలత కొలిచి తీర్పు తీస్తావు, అలా దేవుడు కూడా నీకు తీర్పు తీరుస్తూ వస్తాడు.